I am participated in election for Blue House captain. My symbol is star. अगर आप मुझे वोट करें तो मैं जो असेंबली में जो बात करते हैं वो अगर आप मुझे वोट करें तो मैं असेंबली में जो बात करते हैं उन लोगों को डिसिप्लिन में रखता हूँ और जो लंच के टाइम पे मिड डे मील्स वेस्ट करते हैं वो डिसिप्लिन में रखता हूँ और जो पानी वेस्ट करते हैं उन लोगों को देख लेता हूँ. थैंक यू. MSP జాన్సన్ కుమార్ స్టడింగ్ ఇన్ 9th D సెక్షన్. నేను రెడ్ హౌస్ క్యాప్టెన్గా ఎంచబడి ఉన్నాను. మీరు నాకు ఓటేస్తే ఇప్పుడు అందరూ యూనిఫామ్ వేసుకోకుండా వస్తున్నారు. యూనిఫామ్ ఇంకా హెయిర్ కట్ ఎక్కడ వేసుకొని వస్తున్నారు నేల్స్ చెక్ చేస్తాను. ఇంకా ఎవరు యూనిఫామ్ వేసుకోకపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాను. థ్యాంక్ యూ. అలా చెప్తే ఎవరు ఓటేస్తారా? ఓకే. Hello everyone, my name is E. Yashwant. I am studying in 9th section. I am contesting as a Orange House captain. మీరు ఓటే మై సింబల్ ఈస్ సిలిండర్. మీరు ఓటేసి నన్ను గెలిపిస్తారు మీకు మంచి హెల్ప్ అయినా అదర్ యాక్టివిటీస్ అయినా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు మనకు జిహెచ్ఎస్ బోరబండ స్కూల్లో ఎలక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి ఆ ఎలక్షన్లో పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఒక 30 మంది ఉన్నారు. ఆ 30 మందికి ఓటు వేయడానికి మన స్కూల్లో 900 ఓటర్స్ ఉన్నారు కాబట్టి ఆ 900 ఓటర్స్లో 8th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 9th క్లాస్ వాళ్ళు క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. చూడొచ్చు మనకు చాలామంది ఉన్నారు. అయితే ఎలక్షన్ గురించి ఏమైనా మాట్లాడతారా? అయితే ఇక్కడ మనకు 9th క్లాస్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏం పేరు సోని ఉంది. ఇక సోనిని అడిగి తెలుసుకుందాము. చెప్పు బేట ఎలక్షన్ గురించి. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నేను వేరే స్కూల్లో ఎక్కడ చూడలేదు ఇలాంటి ఎలక్షన్స్ జరగడం. ఈ పిఎంసి స్కూల్లో చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరు వచ్చి ఇలా ఓటేస్తుంటే మేము కూడా ఎప్పుడు వేయాలి గైడింగ్ చేస్తున్నాం. మేము కూడా చాలా హ్యాపీగా ఉంది ఇలా ఓటేసినందుకు. థ్యాంక్ యూ. మా లీడర్ని మేమే ఎంచుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మాకు ఓటాకి ఇవ్వడం జరిగింది. టీచర్స్కి హెచ్ఎం మేడంకి థ్యాంక్ యూ. నువ్వు నిలబడినావా మరి ఎలక్షన్లో? ఓకే. మీ అన్న నిలబడిందా? మీ అన్న సింబల్ ఏంటి? మా అన్న పేరు చరణ్. మా అన్న గ్రీన్ హౌస్ క్యాప్టెన్ లో నిలబడిండు. ఆరెంజ్ హౌస్ క్యాప్టెన్ లో నిలబడిండు. అతని సింబల్ అంబ్రెల్లా. గెలుస్తాడా మరి? మా అన్న గెలవాలని చాలా ఆశగా ఉంది నాకు. ఓకే చూద్దాం మరి వాళ్ళ అన్న గెలవాలని ఆశపడుతుంది. చూద్దాం. ఇక్కడ మనకి 9th క్లాస్ వాళ్ళు తోసుకోకండి. 9th క్లాస్ వాళ్ళు ఓటేయాలని చాలా ఆసక్తిగా ఉన్నారు. చూద్దాం వాళ్ళ ఓటర్స్ని కూడా చూపిద్దాము. ఏ క్లాస్? 9th. ఇక్కడ వీళ్ళు ఓటేయడానికి క్యూ లైన్లో రావడం జరిగింది. అయితే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మొత్తం 9th క్లాస్ వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. వేయాలి. క్యూ లైన్లో నిలబడాలి. మీరు కూడా వేయాలి. చూద్దాం. ఇక్కడ బాయ్స్ అయితే మనకు క్యూ లైన్లో నిలబడినారు. ఇక్కడ మనకు సీతారాం సార్ గారు ఉన్నాడు. చూద్దాం. క్యూ లైన్. అలాగే ఇక్కడ మనకి ఇటు సైడ్ నుంచి అమ్మాయిల క్యూ లైన్ ఉంది. ఇటు సైడ్ నుంచి మనకి అబ్బాయిల క్యూ లైన్లో ఉన్నారు. చూద్దాం అమ్మాయిలు ఎవరైనా మాట్లాడతారేమో. ఎలక్షన్ గురించి ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరా? ఓకే. వాళ్ళు భయపడుతున్నారు మీడియాని చూసి. చూద్దాం. కంటెస్టింగ్ క్యాండిడేట్సే ఉన్నారు కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది ఎలక్షన్? చాలా బాగుంది సార్. అందరూ ఎలక్షన్ బాగా చేస్తున్నారు. మేము అందరికీ ప్రచారం చేసాము. మాకు కూడా ఓట్ వేయండి అని బాగానే చేస్తున్నారు సార్ ఓటింగ్. ఇప్పటి వరకు అందరు ఓటర్స్ ఓటేసారా మరి? ఎస్ సార్ చాలా మంది వేస్తారు. ఇంకా 9th 10th ఉంది. అయితే మీరు గెలుస్తారని మీకు నమ్మకం ఉంది సార్. మేము గెలుస్తామని. మరి ప్రచారం బాగా చేస్తున్నారు? చాలా బాగా చేసాం సార్. ఏ సెక్షన్ మీరు? 9th A 9th C. అయితే మరి మీరు ఓటు వేసారా మరి? లేదు సార్, మేము లాస్ట్కి వేస్తాం. ఓకే. టైమింగ్స్ ఎప్పటి వరకు ఉంది మరి? 4 వరకు ఉంది సార్.
ఓకే, చూద్దాం. ఇంకొక 1 అవర్ అయితే టైం ఉంది. ఆ 1 అవర్లో మనకి 10th క్లాస్ కంప్లీట్ కావాలి. టీచర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు ఒక 50% ఓటింగ్ అనేది వేయడం జరిగింది కాబట్టి చూద్దాం. ఇంకొక 1 అవర్ ఉంది. ఆ 1 అవర్లో ఇంకెంత ఓటింగ్ పర్సంటేజ్ అవుతుందో చూద్దాం. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు హెడ్ ఆఫ్ ది సోషల్ మేడం కూడా ఉన్నారు. మేడం అడిగి కూడా తెలుసుకుంది. ఇప్పటి వరకు 50% అయిందంటారు. ఇంకా 10th క్లాసెస్ సెక్షన్స్ ఉన్నాయి, అవి ఇంకా అవ్వలేదు. ఆల్మోస్ట్ మేము అనుకున్న టైంకి ఎలక్షన్ కంప్లీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. చూడొచ్చు, మనకు ఎలక్షన్ అనేది సజావుగా జరుగుతుంది. 50% ఓటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ మనకు ఎలక్షన్ ఆఫీసర్స్, పోలింగ్ ఆఫీసర్స్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళు కూడా డ్యూటీ మాత్రం చాలా చక్కగా చేస్తున్నారు. చూద్దాం. I am Shirin from 10th class. Today I want to say about elections which are held in our school. I think it is the best decision taken by our teachers and our HM ma'am. I am very happy for this, and I hope our teachers and leaders and students were take good leaders for us. And our school is the best, but still we need good leaders for it. And I hope our winners will take care of our school very neatly and take care it very clearly. Thank you. దాదాపు ఎన్నికల కౌంటింగ్ అనేది పూర్తిగా వస్తుంది. ఇక్కడ మనకు ఏ గ్రూప్ కౌంటింగ్ జరుగుతుంది. గ్రీన్ హౌస్ క్యాప్టెన్ ఓట్ల లెక్కింపు అనేది దాదాపు పూర్తిగా వస్తుంది. అయితే ఇక్కడ బ్లూ హౌస్ క్యాప్టెన్ కౌంటింగ్ అనేది పూర్తి అయింది. కానీ ఎవరు గెలిచిరు అనేది ఇంకా రహస్యంగా ఉంచడం జరిగింది. కాబట్టి ఇక్కడ హెడ్ బాయ్ కౌంటింగ్ కూడా పూర్తి అయిపోయింది. కానీ ఎవరు విన్ అయ్యారు అనేది ఇంకా తెలియడం లేదు. కాబట్టి చూద్దాం. ఇక్కడ ఏ కౌంటింగ్ ఇది? ఏ కౌంటింగ్ జరుగుతుంది ఇక్కడ? రెడ్ హౌస్ కౌంటింగ్ కూడా దాదాపు పూర్తి అయిపోతుంది. కానీ ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనే విషయం మాత్రము ఇంకా రహస్యంగా ఉంచడం జరుగుతుంది మేడం వాళ్ళు. కాబట్టి చూద్దాము మరి ఎవరికి ఎన్ని ఓట్లు వస్తున్నాయి, ఎవరు గెలవబోతున్నారు. హెడ్ బాయ్, హెడ్ గర్ల్, ఆరెంజ్ హౌస్, గ్రీన్ హౌస్, బ్లూ హౌస్, రెడ్ హౌస్ క్యాప్టెన్స్గా ఎవరు విన్ కాబోతున్నారు అనేది మేడం వాళ్ళు ఆల్రెడీ నోట్స్లో రాసుకోవడం జరుగుతుంది. ఎవరికి ఎన్ని ఓట్స్ వచ్చినాయి అనేది, అంటే ఒక్క ఓటు కూడా మిస్టేక్స్ జరగకుండా రాసుకోవడం జరుగుతుంది మేడం వాళ్ళు. కాబట్టి చూద్దాము. ఇంకా రిజల్ట్ అనౌన్స్మెంట్ మాత్రం ఈరోజు ఇంకా చేయడం లేదు. దాదాపు మొత్తం పూర్తి అయిన తర్వాతనే ప్రకటిస్తాము ఫలితాలు అనే విధంగా రహస్యంగా ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ గ్రీన్ హౌస్ కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ బ్లూ హౌస్ కౌంటింగ్ అనేది తిరుమలరావు సార్ గారి యొక్క ఆధ్వర్యంలో బ్లూ హౌస్ క్యాప్టెన్ కౌంటింగ్ అనేది దాదాపు పూర్తి అయిపోయింది. అయితే లాస్ట్కి షార్ట్అవుట్ చేస్తున్నారు. ఎవరికి ఎన్ని ఓట్స్ వచ్చినాయి అనేది మాత్రము ఇంకా రిజల్ట్ ప్రకటించలేదు. ఫ్యాన్ అయ్యాక ఇప్పుడే గ్రీన్ హౌస్ క్యాప్టెన్ ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తి అయిపోయింది. అయితే చెల్లని ఓట్స్ కూడా కౌంటింగ్ చెప్పాలి. ఇన్వాలిడ్ ఓట్స్ ఎన్ని వచ్చినాయో అనేది కూడా కౌంటింగ్ చెప్పాల్సి ఉంటుంది. ప్రశాంతంగా విజయవంతంగా ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ని మనం స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం స్ట్రాంగ్ రూమ్కి వెళ్తున్నాము. మనం ఆర్ఓ మేడం గారి ఆధ్వర్యంలో శివుడు పట్టుకుంటాము. సార్ నాతో పాటు
ప్రశాంతంగా విజయవంతంగా ముగిసినాయి. కాబట్టి ఆ ఎన్నికల బ్యాలెట్ బాక్స్లను మనం సామాన్యంగా భద్రపరచాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మన స్థానం నుంచి కొన్ని బ్యాలెట్ బాక్స్లను తీసుకెళ్లాల్సింది. ఆరోగ్యంగా ఆధ్వర్యంలో మన ఇష్టమైన అంటే స్థానంలో మన బ్యాలెట్ బాక్స్లను తీసుకొచ్చి ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ లో మనకు హెచ్ఎం మేడం గారి ఆధ్వర్యంలో అలాగే శ్రీమోహన్ మేడం ఆధ్వర్యంలో మనము స్ట్రాంగ్ రూమ్ లో బ్యాలెట్ బాక్స్లను భద్రపరుస్తున్నాము. అంటే ఇప్పుడు మనము హెచ్ఎం మేడం గారి ఆధ్వర్యంలో హెచ్ఎం మేడం దగ్గర ఉంటే మనకి ఎట్లాంటి మిస్టేక్స్ జరగవు. కాబట్టి అందుకని మనము ఈ బ్యాలెట్ బాక్స్లని ఆఫీస్ రూమ్లో అంటే ఆఫీస్ రూమ్ అంటే స్ట్రాంగ్ రూమ్ కాబట్టి ఈ స్ట్రాంగ్ రూమ్లో మనం భద్రపరుస్తూ ఎలక్షన్ ఆఫీసర్స్గా ఎవరైతే నియమితులై సక్సెస్ఫుల్గా డ్యూటీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళే మళ్ళీ రేపు కౌంటింగ్ డ్యూటీలో ఉంటారు. కాబట్టి చాలా చక్కగా డ్యూటీ చేయడం జరిగింది. ఇప్పుడు మనం స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచవలసినటువంటి ఈ బ్యాలెట్ బాక్స్లని రేపు హెచ్ఎం మేడం గారి ఆధ్వర్యంలోనే మళ్ళీ క్లాస్ టీచర్స్ ఆధ్వర్యంలోనే మనం ఓపెనింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే రేపు ఓపెనింగ్ చేసి కౌంటింగ్ చేస్తేనే మనము ఎవరు గెలిచిరు, ఎవరు ఓడిపోయారు, ఓడిపోయిన వాళ్ళు ఎన్ని ఓట్లతో ఓడిపోయారు, గెలిచిన వాళ్ళు ఎన్ని ఓట్లతో గెలిచిరు అనేది హెచ్ఎం మేడం గారే రేపు అనౌన్స్ చేస్తారు. అప్పటి వరకు అభ్యర్థులు అలాగే విద్యార్థులు టీచర్స్ మిగతా వాళ్ళందరూ కూడా ఆసక్తితో వెయిట్ చేయగలరని ఎలక్షన్స్ కమిషన్ తరఫున మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. लंच नहीं है इलेक्शन ड्यूटी में लंच नहीं देते, लंच को ब्रेक भी नहीं देते, वाटर भी नहीं देते। देख हाँ इसको అటు సైడ్ అరే తొందరగా ఇచ్చేసి వెళ్ళిపో. పంపించండి తొందరగా. రే నడవండి తొందరగా ఇచ్చేయిపోండి, డైరెక్ట్ ఇచ్చేసేయిపోండి. అరే తీసుకోండి తొందరగా, అరే ఇచ్చేసేయి వాళ్ళకి ఇచ్చేసేయి.
ఇప్పుడు మనకు ఓటాకు వినియోగించుకోవడానికి గత సంవత్సరం ఎన్నికల్లో గెలిచినటువంటి ఏం లీడర్ బేట భవానీ రాథోడ్ మనకి స్పోర్ట్స్ లీడర్గా లాస్ట్ ఇయర్ గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు 10th క్లాస్లో ఉన్నారు, డిసిప్లిన్ లీడర్గా గెలవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరము వాళ్ళు 10th క్లాసు వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా జరిగింది. కాబట్టి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఎలక్షన్ ఈ సంవత్సరం ఎలక్షన్ ఎలా ఉంది అనేది. సైలెంట్ ఇంకా ఎక్సైటింగ్ ఉంది. ఐ కుడ్ ఫీల్ ది నర్వస్ ఆఫ్ ది ఆల్ ది పార్టిసిపెంట్స్ బికాజ్ ఐ హ్యావ్ బీన్ త్రూ దిస్. ఈసారి అందరూ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేస్తారని హోప్ చేస్తున్నా. అందరికీ మైక్ దగ్గర పెట్టుకో. Good evening everyone, myself Bhavani Rathod. I was your previous discipline leader. ఇది కూడా పట్టుకోలేకపోతే ఇది కూడా పట్టుకో, రెండు పట్టుకోండి. Good evening everyone, myself Bhavani Rathod. మీరు ఓటు వేసిరా? మరి మిగతా వాళ్ళు వేసిరో లేదు చెక్ చేయకున్నాడు. వీడికి వెళ్ళాడు. I was your discipline leader. I know the nervousness of all the participants over here because I have been through, and I wish all the best to all the participants over here. My experience during previous elections was super exciting and adventurous. I hope that this year elections will be as so that, and all the participants are doing very well. I hope they all fulfill their responsibilities as they have been promised, and we all wish them a very best of luck and them all to be succeeded. And my experience during this elections and previous elections are super good because previously I stood by that and today I am voting for them, and I hope that everyone choose a good leader and find someone who is capable to handle whole school on their feet. Thank you. Good evening everyone, myself Bhavani Rathod from class 10th A section, and I know the nervousness of all the participants over here, and I know that they are super excited for the elections to begin. Good afternoon everyone, myself Bhavani Rathod from class 10th A section. Today I am standing here to share my experience of previous elections. I stood in the previous elections and I got elected as discipline leader. I still thank to all of them, and today I am standing here to give few suggestions to the upcoming winners of these elections. I hope that they all fulfill their promises as they have promised, and they'll maintain discipline in our school in a manner letting everyone know what are their responsibilities as a student of the school, and everyone has to be in their discipline. The main thing to be in the school as a good student is self-discipline, where a lot of people don't have. So I hope that this leader will change their opinion this year, and this leader will stand by their promises. They fulfill their responsibilities and give us a peaceful atmosphere, and we are going to leave school next year, so we hope that this year will be as we have expected. It would be that good. And previously I stood in the elections, and I know the nerves of all the people who are participating right now. Hope that they all get win. People who wins, they deserve that, and people who don't get sad, because game is just about winning and losing, and no one should be cry about them that they lost, but they have to be happy that there's someone whom they admire, they have won. Thank you. వెల్కమ్ టు జిహెచ్ఎస్ బోరబండ. ఈరోజు మనము ఎలక్షన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు లాస్ట్ ఘట్టానికి వచ్చాము కాబట్టి మనం ఇప్పుడు సీలింగ్ చేస్తున్నాము. అంటే మనకు ఓటింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నటువంటి ఆఫీసర్ల ముందే మనం సీలింగ్ అనేది కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అది ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు టీచర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ క్లాస్ టీచర్స్. కాబట్టి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండడానికి, ఏమైనా మిస్టేక్స్ కాకుండా ఉండడం కోసం మనకి సీలింగ్ కూడా వేయడం జరుగుతుంది. ఈ సీలింగ్ వేసిన తర్వాత ఈ బాక్సులు మనం స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మనకు టైం లేదు కాబట్టి
ఈరోజే రిజల్ట్ ఇవ్వాలని చాలా ప్లాన్ చేసాము, కానీ కుదరలేదు. అంటే టోటల్గా 6000 ఓట్స్ కాబట్టి అంత కౌంటింగ్ చాలా పెద్ద కౌంటింగ్ కాబట్టి కౌంటింగ్ చేయలేము అన్న ఉద్దేశంతో కౌంటింగ్ రేపటికి వాయిదా వేయడం జరిగింది. అయితే షెడ్యూల్ ప్రకారం అయితే కౌంటింగ్ రేపే ఉంది, కానీ హెచ్ఎం మేడం ఈరోజే కంప్లీట్ అయితే బాగుంటుందని అన్నారు. కానీ ఈరోజు కంప్లీట్ చేయలేకపోతున్నాము. కాబట్టి ఇప్పుడైతే మనకు సీలింగ్ అనేది చాలా జాగ్రత్తగా సీలింగ్ చేయడం జరుగుతుంది. ఇవి ఏమాత్రం మిస్టేక్స్ కాకుండా ఉండడం కోసము మనం ఇక్కడ ఎలక్షన్ డ్యూటీ చేసినటువంటి ఎలక్షన్ ఆఫీసర్స్ కళ్ళ ముందే మనము సీలింగ్ చేస్తున్నాము. కాబట్టి ఈ సీలింగ్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు అయితే 1 వీక్ నుండి ఎలక్షన్ గురించి కష్టపడుతున్నారు కంటెస్టింగ్ క్యాండిడేట్స్. అయితే వాళ్ళ విజయం ఎవరిని మరిస్తుంది, ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠగా కొనసాగుతుంది. అయితే ఎలక్షన్ అయితే కంప్లీట్ అయింది, ఇప్పుడు కౌంటింగ్ ఉంది, రేపు కౌంటింగ్ ఉంది. కాబట్టి అసలు ఈరోజు వరకు ఎంత ప్రశాంతంగా అయితే ఉన్నారో అసలు అయితే రేపు ఉంది. మరి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఓడిపోయిన వాళ్ళు ఎన్ని ఓట్లతో ఓడిపోతారు, గెలిచిన వాళ్ళు ఎన్ని ఓట్లతో గెలుస్తారు అనేది ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్స్, అలాగే ఇక్కడ అబ్జర్వర్స్, అలాగే మా సీఈఓ మేడం ప్రసన్న మేడం గారు ఉన్నారు. మేడం గారి ఆధ్వర్యంలోనే సీలింగ్ జరుగుతుంది. కాబట్టి ఎటువంటి తప్పులు అనేది జరగకుండా ఉండడం కోసం మనకు ప్రసన్న మేడం గారు కూడా ఇక్కడే ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు వీటిని మనము స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకెళ్ళవలసి మనకు ఎలక్షన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే బాధ్యులు. కాబట్టి వాళ్ళ చేతుల మీదుగానే మనకి ఈ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇటువంటి ఎలక్షన్ జూలై 1 నుంచి జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మా ఆర్ఓ గారు, సంజయ్ మేడం గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గత వారం రోజులుగా we have decided to conduct the elections on 9th of July, so that the process has started from 1st July. The date of issue nominations, notifications and making of nominations, second and third nominations, and fifth we have the last date for the drawing of candidates, and date of poll is 9th of July 2025. So that all the Borabanda students from class 8th to 10th, all the sections they have participated, and all the staff members of Borabanda and the head of the institution madam, and even the students those who are participated in this process, with the cooperation of all these members, we have successfully completed these elections, and results to be announced on tomorrow because there is less time for the counting, so that thank you for giving this opportunity. ఈరోజు 9th జూలై 9th గవర్నమెంట్ ఏఎంసీ గవర్నమెంట్ స్కూల్లో ఎలక్షన్స్ అనేవి ఎలక్షన్ టీమ్ ఆధ్వర్యంలో ముఖ్యంగా సోషల్ స్టడీస్ టీచర్స్ అయినటువంటి టీచర్, అధ్యాయ టీచర్, నరసింహ సార్, రాజగిరెడ్డి సార్, చరణాల టీచర్ అందరూ కూడా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని చక్కగా ప్రశాంతంగా ఎన్నికలు వారిని నిర్వహిస్తూ ఉన్నాం. మన పాఠశాల మిగతా ఉపాధ్యాయులు అందరూ తర్వాత చక్కని ఉత్సాహంగా 8th, 9th, 10th పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో వాళ్ళ ఓటును వినియోగించుకోవడం జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. కాబట్టి పాల్గొనండి. మరి రేపు కౌంటింగ్ జరుగుతూ ఉంది. మరి వాళ్ళందరికీ ఈరోజు నైట్ నిద్ర పట్టదు పార్టిసిపేట్స్కి. మరి ఎవరు గెలుస్తారో, రేపు హెడ్ బాయ్ ఎవరు, హెడ్ గర్ల్ ఎవరు అనేది తెలుసుకోవాలి అంటే రేపటి వరకు వేచి ఉండాలి మనం. సో రేపు 10th
అరే వినండి